ఈ వీడియోలో మనం మార్కెట్లో ఉన్న బెస్ట్ బిఎల్డిసి ఫ్యాన్స్ ఏమున్నాయో చూద్దాం. జస్ట్ ఫ్యాన్స్ రికమెండేషన్తో పాటు అసలు ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ అంటే ఏంటి, వీటి లైఫ్ స్పాన్, ప్రైసెస్, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, ఇలా ప్రతి దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ బిఎల్డిసి ఫ్యాన్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తే, బిఎల్డిసి అనే పదాన్ని రీసెంట్ టైంలో చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం. ఫ్యాన్స్, మిక్సర్స్, డ్రోన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ స్మార్ట్ ఏసీస్, ఇలా అన్నింటిలో బిఎల్డిసి మోటార్ని అయితే యూజ్ చేశామని బ్రాండ్స్ బాగా పబ్లిసిటీ చేస్తుంటారు. ఈవెన్ పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తున్న సోలార్ వాటర్ పంపింగ్ సిస్టంలో కూడా బిఎల్డిసి మోటార్స్ని యూజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇంతగా వాడుతున్నారు అనే దాని గురించి మాట్లాడితే, ఈ బిఎల్డిసి మోటార్స్ ఎలా వర్క్ అవుతాయంటే, రెగ్యులర్ ఫ్యాన్స్లో ఇండక్షన్ మోటార్స్ యూజ్ చేస్తారు. దీంట్లో కార్బన్ బ్రషెస్, స్టేషనరీ పార్ట్ అండ్ రోటర్ మూవింగ్ పార్ట్కి అగెన్స్ట్గా రబ్ అయి ఎలక్ట్రిసిటీని పాస్ చేసి ఫ్రిక్షన్ని క్రియేట్ చేస్తుంది. అలా మోటార్ రొటేట్ అయి ఫ్యాన్ తిరుగుతుంది. దీనివల్ల వేర్ అండ్ టేర్ ఎక్కువ అయ్యి హీట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది అండ్ నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. అదే బిఎల్డిసిలో చూస్తే ఎలాంటి బ్రషెస్ ఉండవు, అందుకే వీటిని బ్రష్లెస్ మోటార్స్ అంటారు. దీంట్లో రోటర్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్తో తయారు చేస్తారు అండ్ స్టార్టర్స్ని కాపర్ కాయిల్తో చేస్తారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, రెగ్యులర్ ఫ్యాన్స్ లాగా వేర్ అండ్ టేర్ అవ్వకపోతే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది బిఎల్డిసి మోటార్స్లో అని. ఇక్కడే వీళ్ళు మైక్రో ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. ఇది స్మార్ట్ ఎలక్ట్రానిక్ కంట్రోలర్లా యూజ్ అవుతుంది అండ్ ఈ ఎలక్ట్రానిక్ కంట్రోలర్ ఒక డిజిటల్ స్విచ్లా పనిచేస్తుంది. ఈ కంట్రోలర్ ఒక ప్రిసైజ్ సీక్వెన్స్లో స్టార్టర్కి అంటే కాపర్ కాయిల్కి కరెంట్ని పాస్ చేస్తుంది. అప్పుడు అవి టెంపరరీ ఎలక్ట్రోమాగ్నెట్స్లా తయారవుతాయి. సో ఇక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అది పర్మనెంట్ మ్యాగ్నెట్స్తో ఉన్న రోటర్ని పుష్ చేస్తుంది. ఇలా మోటార్ రొటేట్ అవుతుంటుంది. చిన్న ఫిజిక్స్ క్లాస్ తీసుకున్నట్టుంది కదా. ఎనీవే, ఇది బిఎల్డిసి మోటార్ వర్కింగ్ ప్రాసెస్. దీనివల్ల అడ్వాంటేజెస్ అన్నింటికంటే ఇంపార్టెంట్. పనిచేసే విధానం అర్థమైన కాకపోయినా దానివల్ల మనకి ఉపయోగం ఏంటనేదే మనకి మెయిన్గా తెలియాలి. సో బిఎల్డిసి ఫ్యాన్స్ యొక్క ఉపయోగాల్ని నార్మల్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే బిఎల్డిసి ఫ్యాన్స్ చాలా తక్కువ వెయిట్ ఉంటాయి, నియర్లీ 50% లెస్ వెయిట్ ఉంటాయి అండ్ వేర్ అండ్ టేర్ ఉండదు కాబట్టి హీట్ జనరేట్ అవ్వదు అండ్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ సైలెంట్ ఆపరేషన్స్ అని చెప్పచ్చు. ఇంకా ప్రిసైజ్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. బిఎల్డిసి ఫ్యాన్లో డెడికేటెడ్ చిప్ ఉండడం వల్ల మనం ఫాస్ట్గా స్పీడ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసినప్పుడు దానికి ఇన్స్టాంట్గా రెస్పాండ్ అయ్యి స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ రెగ్యులర్ ఫ్యాన్స్ లాగా ఆగి అయితే పనిచేయదు. అలాగే కరెంటు ఫ్లక్చుయేషన్స్లో కూడా స్పీడ్ని కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తుంది. నార్మల్ ఫ్యాన్స్ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు స్పీడ్ ఎక్కువ అవుతాయి, తక్కువ అవుతాయి కదా. బిఎల్డిసి అలా కాదు, కాన్స్టాంట్గా రన్ అవుతుంది. అండ్ బిఎల్డిసి ఫ్యాన్స్ ఇన్వర్టర్ కంపాటబిలిటీ కూడా ఉంటుంది. ఇంకా వీటిని రిమోట్ కంట్రోల్ చేయవచ్చు అండ్ స్మార్ట్ ఫీచర్స్ అండ్ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా అన్నింటికంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది రెగ్యులర్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే. బిఎల్డిసి ఫ్యాన్స్లో రెగ్యులర్ ఫ్యాన్ డైలీ 12 అవర్స్ వాడితే 1 ఇయర్కి 3,240 రూపాయల కరెంట్ బిల్ వస్తే, యావరేజ్గా ఒక ఇంట్లో మీరు 3 నార్మల్ ఫ్యాన్స్ వాడితే యూనిట్కి 10 రూపీస్ వేసుకున్న 9,720 రూపీస్ అవుతుంది. అదే 5 ఇయర్స్కి లెక్కేసుకుంటే 48,600 రూపాయల కరెంట్ బిల్ వస్తుంది. అదే మనం నార్మల్ ఫ్యాన్స్ ప్లేస్లో బిఎల్డిసి ఫ్యాన్స్ని పెట్టి యూజ్ చేసినట్లయితే 1 ఇయర్కి డైలీ 12 అవర్స్ వాడితే 1,000 రూపీస్ మాత్రమే పవర్ బిల్ వస్తుంది. అంటే 3 ఇయర్స్కి 3,000, 5 ఇయర్స్కి 15,000. అంటే నియర్లీ 50 to 60% వరకే మనకి ఇక్కడ అమౌంట్ సేవ్ అవుతుంది. అండ్ ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ అన్నీ కూడా BEE 5 స్టార్ రేటింగ్ తోటే వస్తాయి. ఇనీషియల్ కాస్ట్ తక్కువ ఉంది కదా అని చాలామంది రెగ్యులర్ ఫ్యాన్స్ని అయితే కొని చాలా లాస్ అవుతున్నారు. సో ఇనీషియల్ కాస్ట్ కొంచెం ఎక్కువైనా కానీ బిఎల్డిసిని ప్రిఫర్ చేయండి. నిజానికి ఈ మధ్య కాలంలో బిఎల్డిసి ఫ్యాన్స్కి నార్మల్ ఫ్యాన్స్కి ప్రైస్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. 500 నుంచి 1,000. అంటే ఇనీషియల్గా ఒక 500 నుంచి 1,000 పెట్టుకుంటే మీకు ఇయర్లీ కొన్ని వేలు అయితే సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఒక్క ఫ్యాన్ మీద. మీరు కనుక రెగ్యులర్ ఫ్యాన్ని ఒక మంచి బ్రాండ్ నుంచి తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ 2 నుంచి 2,500 అవుతుంది. అదే బిఎల్డిసి ఫ్యాన్ మీకు 3,000 నుంచి 3,500లో దొరికేస్తుంది. సో ఇది మనకి బిఎల్డిసి ఫ్యాన్స్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ అండ్ బిఎల్డిసి ఫ్యాన్స్ వర్క్ చేసే విధానం గురించి. ఇప్పుడు ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ బిఎల్డిసి ఫ్యాన్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే ఆటంబర్గ్, అమేజా
దీని యొక్క ప్రైస్ 2600 అలా ఉంటుంది. మీరు ఎంట్రీ లెవెల్లో ఒక బిఎల్డిసి ఫ్యాన్ని యూజ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 1200 mm అనేది మన ఇండియన్ రూమ్కి ఐడియల్గా ఉంటుంది. అందుకే ఈ లిస్ట్లో 1200 mm ఫ్యాన్స్నే ఇంక్లూడ్ చేశాను. అండ్ ఈ ఫ్యాన్ మనకి 230 cmm క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ డెలివరీతో వస్తుంది. ఎయిర్ రేంజ్, ఎయిర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ 57 decibels నాయిస్తో ఉంటుంది. ఐఆర్ రిమోట్తో వస్తుంది. ఇక్కడ మనం ఆర్ఎఫ్ రిమోట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. రిమోట్లోనే అన్ని ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేశారు. 5 స్పీడ్ కంట్రోల్తో వస్తుంది. అలాంగ్ విత్ బూస్ట్ మోడ్, లైక్ ఏసీస్లో టర్బో మోడ్ ఉంటుంది కదా, విరాట్ మోడ్ ఉంటుంది కదా, అలాగే ఈ ఫ్యాన్లో బూస్ట్ మోడ్ మ్యాక్సిమం కెపాసిటీతో పుష్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ ఫ్యాన్లో మీరు టైమర్ని సెట్ చేసుకోవచ్చు, స్లీప్ మోడ్ పెట్టుకోవచ్చు. స్లీప్ మోడ్ పెట్టుకుంటే ఎవ్రీ 2 hours ఫ్యాన్ స్పీడ్ అయితే కొంచెం డిక్రీజ్ అయ్యి స్లీప్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అండ్ ఎల్ఈడి లైట్తో కూడా వస్తుంది. ఫ్యాన్ డిజైన్ కూడా చాలా బాగుంది. చూడడానికి అయితే బిఎల్డిసి ఫ్యాన్ లా అనిపించదు, రెగ్యులర్ ఫ్యాన్ లాగే ఉంటుంది. అండ్ 35 watt ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్తో వస్తుంది. 2 years వారంటీతో వస్తుంది. ఓవరాల్గా ఈ బడ్జెట్లో ఎక్సలెంట్ ఫ్యాన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది క్రాంప్టన్ ఎనర్జియన్ హైపర్జెట్ బిఎల్డిసి ఫ్యాన్. దీని యొక్క ప్రైస్ కూడా నియర్లీ 2700 అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్తో. కొంచెం రెప్యూటెడ్ బ్రాండ్ నుంచి ఫ్యాన్ కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా రెగ్యులర్ ఫ్యాన్ లాగే ఉంటుంది చూడడానికి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 300 RPM మోటార్ అండ్ 200 cmm ఎయిర్ డెలివరీతో వస్తుంది. ఎయిర్ రేంజ్ అండ్ క్వాలిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇందులో మంచి విషయం ఏంటంటే ఇది ఆర్ఎఫ్ రిమోట్తో వస్తుంది. అంటే ఫ్యాన్కి మనం రిమోట్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎటు సైడ్ రిమోట్ చూపెట్టినా కానీ మనకి ఫ్యాన్ అయితే కంట్రోల్ అవుతుంది. ఇందులో కూడా అన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. స్పీడ్ కంట్రోల్, స్లీప్ మోడ్, టైమర్, హైపర్ మోడ్, అదే పవర్ బూస్ట్ మోడ్ ఉంటుంది కదా, సూపర్ ఫాస్ట్గా తిరిగేలా చేసేది, ఆ మోడ్ కూడా ఉంటుంది. 2 years వారంటీతో వస్తుంది. 35 watt పవర్ కన్జంప్షన్తో వస్తుంది. ఓవరాల్గా 2000లో మీరు మంచి బ్రాండ్ నుంచి కొనగలిగే బెస్ట్ బడ్జెట్ ఆప్షన్. కొనాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, చెక్ చేయండి. పైనుంచి చూస్తే కాయిన్స్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ కనిపించదు. అందుకే క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు ప్రోడక్ట్ పేజ్లో డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఆటంబర్గ్ రెనెసా హాలో స్మార్ట్ ఫ్యాన్. దీని రివ్యూ మన ఛానల్లో చేశాను ఒక 2 years క్రితం. 4300 అయితే ఉంది ప్రజెంట్. ఇది ఐఓటీ ఎనేబుల్డ్ ఫ్యాన్. వైఫై అండ్ బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. అలెక్సా అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ త్రూ కూడా మీరు కావాలనుకుంటే ఈ ఫ్యాన్ని కంట్రోల్ చేయొచ్చు. డెడికేటెడ్ ఆటంబర్గ్ యాప్ సపోర్ట్ ఉంటుంది. అలాగే గూగుల్ హోమ్ యాప్ కంపాటబుల్ కూడా. ఇలా ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి 1200 mm స్వీప్ సైజ్తో వస్తుంది. 235 cmm ఎయిర్ డెలివరీ అండ్ ఎయిర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 58 decibels నాయిస్ లెవెల్తో వస్తుంది. ఐఆర్ రిమోట్ తోటే వస్తుంది. ఆర్ఎఫ్ రిమోట్ ఇచ్చి ఉండాల్సింది. అండ్ స్పీడ్ కంట్రోల్, స్లీప్ మోడ్, టైమర్ అండ్ బూస్ట్ మోడ్ అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో కూడా ఉన్నాయి. డిజైన్ చాలా మోడర్న్ అండ్ స్టైలిష్గా ఉంటుంది. ఫ్యాన్ సెంటర్లో ఉండే ఎల్ఈడి స్పీడ్ని ఇండికేట్ చేస్తుంది. ఈ లైట్స్ మనకి బెడ్ లైట్ లాగా కూడా వర్క్ అవుతాయి. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మొత్తం అల్యూమినియం బాడీతోటే వస్తుంది. మంచి విషయం ఏంటంటే 3 years కాంప్రహెన్సివ్ వారంటీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 35 watt పవర్ కన్జంప్షన్తో వస్తుంది. ఓవరాల్గా ఎక్సలెంట్ ఫ్యాన్. మీరు ఒక మంచి స్మార్ట్ ఫ్యాన్ కోసం చూస్తుంటే 4000 ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్. వితౌట్ స్మార్ట్ ఫీచర్స్తో కూడా మీకు ఇందులోనే మరొక ఆప్షన్ ఉంది, ఆటంబర్గ్ రెనెసా ప్రైమ్. అది మీకు దీంతో కంపేర్ చేస్తే ఒక 600-700 తక్కువలో వస్తుంది. నా రికమెండేషన్ ఏంటంటే దాన్ని అవాయిడ్ చేసి కొంచెం ఒక 500-600 ఎక్కువైనా దీన్ని కన్సిడర్ చేయండి. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫ్యాన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఓరియంట్ ఎలక్ట్రిక్ ప్రోటాన్. దీని యొక్క ప్రైస్ అయితే 4000 అలా ఉంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 3640కి వస్తుంది. ఇది బడ్జెట్లో మంచి ప్రీమియం ఫ్యాన్. డిజైన్ అయితే చాలా ప్రీమియం అండ్ క్లాస్గా ఉంటుంది. 6 speed ఎల్ఈడి ఇండికేటర్స్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 350 RPM మోటార్తో 233 cmm ఎయిర్ డెలివరీతో వస్తుంది. ఎయిర్ రేంజ్ చాలా బాగుంది. మీడియం రూమ్కి ఈజీగా కవర్ చేస్తుంది. 1200 mm స్వీప్ సైజ్తో వస్తుంది. ఇంకా దీంట్లో మంచి విషయం ఏంటంటే ఆర్ఎఫ్ రిమోట్ని ప్రొవైడ్ చేశారు. 5 speed కంట్రోల్, బూస్ట్ మోడ్, టైమర్ అండ్ ఎల్ఈడి ఆన్ ఆఫ్ బటన్స్ అన్నీ రిమోట్లో ఉన్నాయి. అండ్ 3 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. 35 watt పవర్ కన్జంప్షన్తో వస్తుంది. ఓవరాల్గా ఓరియంట్ లాంటి ప్రీమియం బ్రాండ్ నుంచి ఈ ప్రైస్కి చాలా మంచి ఫ్యాన్ అవుతుంది. సేమ్ మీకు సిమిలర్ ప్రైస్ రేంజ్లో హెవెల్స్ నుంచి కావాలనుకుంటే హెవెల్స్ ఫ్యాబ్ యూఎల్ఈడి ఉంటుంది. దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ప్రజెంట్ కూపన్స్ అండ్ కాయిన్స్ డిస్కౌంట్తో అది 2600కి వస్తుంది. క్రేజీ డీల్ ఆ ప్రైస్ రేంజ్లో. డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఓరియంట్ ఎలక్ట్రిక్ ఇయాన్ బిఎల్డిసి ప్రో
దీని యొక్క ప్రైస్ అయితే 5,000 ఉంది. అప్పుడు బ్యాంక్ డిస్కౌంట్తో 4,500 అలా వస్తుంది. ఇది ఓరియంట్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ప్రీమియం బిఎల్డిసి ఫ్యాన్. ఈసారి వారంటీని ఏకంగా 5 ఇయర్స్కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ 32 వాట్ పవర్ కన్జంప్షన్తో వస్తుంది. మోటార్లో ఎలాంటి చేంజ్ లేదు. 350 ఆర్పిఎం మోటార్తో వస్తుంది. అండ్ 225 సిఎంఎం ఎయిర్ డెలివరీతో వస్తుంది. డిజైన్ ఎస్థెటిక్స్ని అయితే కంప్లీట్గా చేంజ్ చేశారు. ప్రోటాన్ డిజైనే చాలా క్లాస్గా ఉంటుంది. దీంట్లో ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మెటాలిక్ రింగ్ విత్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది. ఎల్ఈడి లైట్స్ని డిజైన్లో ఇంటిగ్రేట్ చేశారు. నైట్ టైం లైట్ చాలా సాఫ్ట్గా పడుతుంది. సేమ్ ప్రోటాన్ లాగే ఆర్ఎఫ్ రిమోట్ తోటే వస్తుంది. 5 స్పీడ్ కంట్రోల్, బూస్ట్ మోడ్, టైమర్, ఎల్ఈడి ఆన్ ఆఫ్ బటన్, ఇలా అన్ని కంట్రోల్స్ అయితే రిమోట్లో ఉంటాయి. ఓవరాల్గా 5,000 బడ్జెట్లో ఎక్సలెంట్ ఫ్యాన్ అవుతుంది. ఎయిర్ డెలివరీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే స్మార్ట్ ఫీచర్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇది హెవెల్స్ స్టెల్త్ ఎయిర్ బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్. దీని యొక్క ప్రైస్ అయితే నియర్లీ 8,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 7,000 కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే ఒక 400 కూపన్ కూడా ఉంది. ఇది హెవెల్స్ నుంచి వస్తున్న మంచి ప్రీమియం బిఎల్డిసి ఫ్యాన్ అని చెప్పొచ్చు. సో మంచి ఎయిర్ డెలివరీతో వస్తుంది. 245 సిఎంఎం ఎయిర్ డెలివరీ ఉంటుంది. 280 ఆర్పిఎం మోటార్తో వస్తుంది. ఫ్యాన్ బ్లేడ్స్ కూడా వైడ్గా ఉంటాయి. ఎయిర్ త్రో అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 40 వాట్ పవర్ కన్జంప్షన్తో వస్తుంది. ఆర్ఎఫ్ రిమోట్ తోటే వస్తుంది. కావాల్సిన అన్ని కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంత బడ్జెట్ పెట్టినా కానీ వైఫై సపోర్ట్ లేదు. స్మార్ట్ ఫీచర్స్ ఏమీ ఉండవు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే కొంచెం తక్కువ అని చెప్పాలి కాంపిటీషన్తో కంపేర్ చేస్తే. అట్లీస్ట్ 3 to 4 ఇయర్స్ అన్నా ఇవ్వాల్సింది. అండ్ ఇంకా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నట్టు కూడా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇది అండర్ 5Kలో వస్తే చూడండి, చాలాసార్లు ఆఫర్స్లో వస్తుంది. అందుకే బిలో 5Kలో వస్తే కన్సిడర్ చేయండి. అందుకే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. 7,000కి అయితే అది వర్త్ కాదు. అండ్ నెక్స్ట్ది ఆటంబర్గ్ ఏరిస్ స్టార్లైట్ స్మార్ట్ బిఎల్డిసి ఫ్యాన్. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. రెగ్యులర్గా 8,500 ఉంటుంది. ప్రజెంట్ అయితే అండర్ 10Kలో కొనగలిగే బెస్ట్ ఫ్యాన్. ఎయిర్ డెలివరీ, డిజైన్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ప్రజెంట్ మన ఆఫీస్ రూమ్లో నడిచేది ఇదే ఫ్యానే. అండ్ డిజైన్ అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. 1200 mm స్వీప్ సైజ్ ఉంటుంది. ఫ్యాన్ బ్లేడ్స్కి ABS ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల ఎయిర్ త్రో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 245 to 250 సిఎంఎం ఉంది. అండ్ ఇంకా 41 వాట్ పవర్ కన్జంప్షన్తో వస్తుంది. బ్లేడ్స్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి. సో ఎయిర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఎల్ఈడి లైట్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ లైట్ కలర్స్ని కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ కూల్, డే లైట్, వామ్ ఇలాగన్నమాట. ఇంకా ఇది కంప్లీట్ స్మార్ట్ ఫ్యాన్. వైఫై, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ త్రూ కూడా మీరు కావాలంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. డెడికేటెడ్ ఆటంబర్గ్ యాప్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే గూగుల్ హోమ్ యాప్ కంపాటబిలిటీ కూడా ఉంది. ఇంకా వారంటీ ఏకంగా 5 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 3 ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ. అండ్ మీరు పర్చేజ్ని ఆటంబర్గ్ సైట్లో రిజిస్టర్ చేసుకుంటే అడిషనల్గా 2 ఇయర్స్ వారంటీ అయితే అవైలబుల్ అవుతుంది. ఇంకా ఆటంబర్గ్ సర్వీస్ కూడా మ్యాక్సిమం ఏరియాస్లో బాగానే ఉంది. ఓవరాల్గా బెస్ట్ ఫ్యాన్ అవుతుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది బిఎల్డిసి ఫ్యాన్స్ యొక్క అడ్వాంటేజెస్ గురించి అండ్ ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ ఆటంబర్గ్ ఫ్యాన్స్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా, హెల్ప్ అయింది అనిపిస్తేనే లైక్ చేయండి. అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావడానికి. సో ఛానల్ని సపోర్ట్ చేయడానికి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.